మరో 4 జిల్లాలను జోడించి మరి నైసర్గిక స్వరూపాన్ని మార్చేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఇక్కడ రాజకీయ పార్టీలన్నీ కూడా పార్టీలు అధికారం మారినప్పుడల్లా కూడా పాత వాసన లేకుండా తమదంటూ కొత్త శైలి ఏదో ఉండాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగమే అనుకోవాలా దీన్ని, లేకపోతే నైసర్గిక స్వరూపాలను బట్టి సాంకేతికంగా అనుకూలతను బట్టి సానుకూలతను బట్టి చేస్తున్నటువంటి మార్పులు అనుకోవాలనేది కాలమే చెప్తుంది. ఇక్కడ గతంలో వైఎస్ఆర్సీపీ అధినేత అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక ప్రామాణికంగా తీసుకొని ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని కూడా జిల్లాగా మారుస్తానని తాను ఎన్నికల్లో చేసినటువంటి వాగ్దానానికి అనుగుణంగా 25 జిల్లాలను ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ అతి పెద్దదైనటువంటి అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు జిల్లాని మన్యం జిల్లాగాను అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల రీత్యా 25 స్థానంలో 26 జిల్లాలుగా ఏర్పడటం జరిగింది. అయితే ఈ 26 జిల్లాలను ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ప్రథమ ప్రాధాన్యమైనటువంటి, ఆయన చెప్తా ఉన్నాడు ఏపీ అంటేనే ఏ అంటే అమరావతి అని, పి అంటే పోలవరం అని చంద్రబాబు నాయుడుతో సహా ప్రతి ఒక్క నాయకుడు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళు చెప్తున్నటువంటి మాట అది. దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఒక అమరావతి కొత్త జిల్లా ఏర్పాటు చేస్తే బాగోదనేటటువంటి ఉద్దేశంతో ఒక 4 జిల్లాలను ఏర్పాటు చేసేటటువంటి ఆలోచనలు చేస్తున్నట్టుగా దృష్టికొచ్చింది. దాదాపుగా 4 జిల్లాలు ఖరారైనట్లేనని వివిధ మీడియా సంస్థల ద్వారా మనకు అందుతున్నటువంటి వార్తలు ఏమిటంటే, ఈ అరకు జిల్లా విస్తీర్ణం రీత్యా అల్లూరి సీతారామరాజు జిల్లా ఇప్పటికీ కూడా ఆ హెడ్ క్వార్టర్స్ కి చేరాలంటే, రంపచోడవరంకి చేరాలంటే దాదాపు 500 కిలోమీటర్లు దూరం ఉంటుందనేది ఒక వాస్తవం ఉంది. దానిని తగ్గించి అక్కడ రంపచోడవరం ప్రత్యేక జిల్లాగా, అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే రంపచోడవరం అని మరొక జిల్లా ఏర్పడేటటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. ఇక తర్వాత దాని నుంచి క్రిందకు వచ్చే కొద్దీ ఈ రంపచోడవరం తర్వాత మార్కాపురం, ఈ మార్కాపురం చారిత్రక రీత్యా చాలా అప్పట్లోనే బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే ఆ ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది, ఒక ఉనికి ఉన్నది. ప్రకాశం జిల్లా ఏర్పాటుతోటి మార్కాపురం తన ఉనికి కోల్పోయింది. మరి ఆ మార్కాపురంకు ఉన్నటువంటి చరిత్ర రీత్యా, దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత రీత్యా మరి ఒంగోలు జిల్లా యొక్క స్థాయిని తగ్గిస్తూ, ఎందుకంటే ఇప్పటికే ఒంగోలు జిల్లాలో ఏది బాపట్ల ఇవన్నీ కూడా ఒంగోలు జిల్లాలో భాగంగా ఉన్నప్పటికీ కూడా నైసర్గికంగా గుంటూరు జిల్లాలో ఉండేవి అనేటటువంటి ఒక ఆలోచన ఉంది. మరి అవి పల్నాడు జిల్లాలోకి వెళ్లిపోయినాయి. ఆ రకంగా ఒంగోలు జిల్లా తగ్గింది. మరి ఈ మార్కాపురం తోటి ఒంగోలు అనేది విస్తీర్ణం కాస్త తగ్గుతుంది. ఇక చరిత్ర రీత్యా చారిత్రాత్మకంగా చిత్తూరు జిల్లాలోని మదనపల్లికి రాజుల కాలం నుంచి ఆ తర్వాత బ్రిటిష్ వారి కాలంలో కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ఆ ప్రాంతము మదనపల్లి పూర్వంలోనే మదనపల్లి తాలూకానే ఉండేది. ఒక విస్తారమైనటువంటి చరిత్ర దానికి ఉంది, గుర్తించదగినటువంటి చరిత్ర దానికి ఉంది. మరి అది దాని యొక్క ప్రాధాన్యాన్ని కోల్పోయింది కాబట్టి మదనపల్లి జిల్లా ఏర్పాటు చేయాలనేది ఇక 3వ అంశం. ఇక 4వది చిట్ట చివరిది కానీ అతి ప్రాధాన్యమైనటువంటి అంశం.
ఇదేంటంటే గుంటూరు జిల్లా అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద జిల్లా ఏదన్నా ఉందంటే గుంటూరు జిల్లా. ఆ గుంటూరు జిల్లాని ఎప్పుడైతే ఈ గుంటూరుని గుంటూరు, పల్నాడు, బాపట్ల అంటూ 3 జిల్లాలుగా మార్చారో, 3 జిల్లాలుగా మార్చినప్పుడు తన యొక్క స్థాయిని చాలా తగ్గించుకుంది. గుంటూరు జిల్లా ఆల్మోస్ట్ తన యొక్క ఉనికినే కోల్పోయింది. ఒక 7 శాసనసభ స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోయింది. ఏది అతి పెద్దదైనటువంటి ఆ గుంటూరు జిల్లా. ఒకప్పుడు గుంటూరు జిల్లా చరిత్ర ఏంటంటే, నేను చదువుకునేటటువంటి రోజుల్లో గుంటూరు జిల్లాలోని తాలూకాలు చెప్పమంటే ఒకే ఒక్క లైన్లో చెప్పేవాళ్ళు అప్పట్లో మాస్టర్లు, మాకు చదువు చెప్పిన మాస్టర్లు. ఓం పసగుంతేరే బానవి అనేవాళ్ళు. అంటే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి తాలూకాలు ఏ జిల్లాలో ఉండేవి కదా, అన్ని నంబర్లు. ఓం పసగుంతేరే బాణం అంటే ఒంగోలు, ఓం అంటే ఒంగోలు, పా అంటే పల్నాడు, సా అంటే సత్తనపల్లి, గు అంటే గుంటూరు, తే అంటే తెనాలి, రే అంటే రేపల్లె, బా అంటే బాపట్ల, నా అంటే నర్సరావుపేట, వి అంటే వినుకొండ. ఇవన్నీ కూడా గుంటూరు జిల్లాలో భాగస్వామ్యంగా ఉండేటటువంటి అతిపెద్ద తాలూకాలు. ఓం పసగుంతేరే బానవి అంటే ఒంగోలు కూడా గుంటూరు జిల్లాలో ఒక తాలూకా అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అలాంటి చారిత్రక ప్రాధాన్యత ఉన్నటువంటి గుంటూరు జిల్లా ఈ రోజున అమరావతి పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రాధాన్యం వల్ల దాని యొక్క విస్తీర్ణత మరింత కుచించుకుపోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు అమరావతికి, ఎందుకంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరాబాద్ ఉండటం వల్ల కేంద్ర ప్రభుత్వానికి అమరావతికి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గజెట్ నోటిఫికేషన్ ఇవ్వడానికి సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ఆ గడువు కూడా గడిచిపోయింది. ఇప్పటి వరకు కూడా అమరావతికి గజెట్ నోటిఫికేషన్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేది లేదు అనేటటువంటి విమర్శ ఎదుర్కొంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి దానికోసం అని చెప్పేసి ఆయన అమరావతి జిల్లాని ఏర్పాటు చేయవలసిందే, అమరావతి ప్రాంత ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొనాల్సిందే అనేటటువంటి ఉద్దేశంతో ఆయన ఉన్నారు. కానీ ఆ క్రమంలో రాష్ట్రంలోనే, ఉమ్మడి రాష్ట్రంలోనే పెద్దదైనటువంటి గుంటూరు జిల్లా తన యొక్క ఉనికిని, తన యొక్క